Vestigians. Very good morning, all leaders. ఈరోజు మన లో సార్ సార్ కేసు ఓవర్ సార్ నాది అన్మ్యూట్ ఇచ్చారు, మళ్ళీ మ్యూట్ చేయబాకండి. ఇక్కడ సార్ గోల్స్ ఇచ్చారు సార్ మీకు. ఇచ్చారు. ఓకే సార్, ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ కేసు సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. ఈరోజు మన జూమ్లో ఎక్సలెంట్ సెషన్ అనేది ఇవ్వబోతున్నాము. ఎందుకంటే మనం వాడిన ప్రోడక్ట్ అంటే నేను నా పరిచయం అనేది అందరికీ తెలిసిందే, సుపరిచితుడినే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈరోజు మన జూమ్లో ప్రతి ఒక్కరూ మన ఇంజిమూర్ టీం నుంచి ఉన్నారు. కొంతమంది 456 అని లాగిన్ అయి ఉన్నారు. పర్లేదు, వాళ్ళు కూడా కొత్త వాళ్ళు, వాళ్ళకి హార్ట్లీ వెల్కమ్ సార్. సార్ ఈరోజు మన వెస్టేజ్ విషయానికి వస్తే, మనము వెస్టేజ్లో ఎందుకు వచ్చాము అనే టాపిక్ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. దేనికి వచ్చాము అనేది మాట్లాడుతూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు, మనం వింటూనే ఉన్నాం. సో మన అందరం కూడా వెస్టేజ్లోకి వచ్చింది ఒక కెరియర్ని డెవలప్ చేసుకోవడానికి, మన కెరీర్ని డెవలప్ చేసుకోవడానికి, ప్లస్ మనకున్న డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, ప్లస్ మనకి ఎవరైనా పిల్లలు ఉంటే పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అనుగుణంగా మనము ఎంత ఇవ్వాలి, పిల్లలకి భవిష్యత్తులో ఏ లోటు లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి. ఇప్పుడున్న మార్కెట్లో మనం ఎంత కష్టపడి పని చేసినా మన పిల్లలకి ఏమి ఇవ్వలేము. పిల్లలకి కాదు, మన భవిష్యత్తులో కూడా మనం ఏదైనా సాధించాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమి సాధించలేని పరిస్థితిలో ఉన్నాం. అలాంటి పరిస్థితిలో ప్రస్తుత సమాజంలో మనం తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి పోయినా కాస్ట్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ అన్ని ప్రతిదీ కాస్ట్లోనే ఉంది. కానీ మన వెస్టేజ్లో స్థిరంగా నిలబడి మనం 2-3 years కానీ కష్టపడి మనం స్థిరంగా నిలబడి మన వెస్టేజ్లో నిలదొక్కున్నాం అంటే ఆఫ్టర్ 3 years నువ్వు వెనక్కి తిరిగే పరిస్థితి రాకుండా ఉంటుందనేటువంటి నమ్మకం అనేది మన వెస్టేజ్ మనకిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కానివ్వండి, హెల్త్ సప్లిమెంట్స్ కానివ్వండి, హోమ్ కేర్ కానివ్వండి, పర్సనల్ కేర్ కానివ్వండి, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఎక్సలెంట్ రిజల్ట్, ఎక్సలెంట్ వర్తబుల్ అయినటువంటి ప్రోడక్ట్స్ మన వెస్టేజ్ కంపెనీలో ఉన్నాయి. ఈరోజు ఈ వెస్టేజ్ కంపెనీలో నేను జాయిన్ అయ్యి ప్రోడక్ట్స్ వాడుతున్నా అంటే ఆ ప్రోడక్ట్స్ రిజల్ట్, దాని అనుభవం చెంది, పూర్తిగా అనుభవంలో ఉండి దాన్ని ఆస్వాదించిన తర్వాతనే మనం దీంట్లోకి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రతి ప్రోడక్ట్ లీడర్స్ చూడండి, ప్రతి ప్రోడక్ట్ అంటే ఒంటికి వాడే సబ్బు, పేస్ట్, బ్రష్ కానించి, తలకు వాడే హెయిర్ ఆయిల్, షాంపూ కానించి, మనము ఒంటి పైన కాకుండా ఒంటి లోపల వేసుకునేటువంటి సప్లిమెంట్స్ కానివ్వండి, నూనె కానివ్వండి, అలోవెరా, ఆమ్లా, నీమ్, శతావరి మ్యాక్స్, లేడీస్కి అయితే శతావరి మ్యాక్స్ అనేది అద్భుతమైనటువంటి వరం. ఆడవారికి సంజీవిని లాంటిది శతావరి మ్యాక్స్ అనేది. అట్లాగే కాంబిడెక్స్, క్రిల్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, చూడండి ప్రతి ప్రోడక్ట్ అనేది 100% జెన్యున్ అయిన ప్రోడక్ట్స్. ఎందుకంటే దీంట్లో సబ్బు కాడి నుంచి పేస్ట్ కానీ, క్రిల్ ఆయిల్ కానీ, ఫ్లాక్స్ ఆయిల్ కానీ, నీమ్ కానీ, అలోవెరా కానీ, తర్వాత కాల్షియం సంబంధించి నీమ్, ఇవన్నీ మనం వాడాం. మనం అంటే మీరు వాడుంటారు, నేను వాడుతున్నాను కూడా. ప్రజెంట్ ఈ ఉదయం లేస్తే ఈ ప్రోడక్ట్స్ అన్నీ వాడుతూనే ఉన్నాం. ఉదయం లేస్తే మనం బయట టీ, కాఫీ తాగుతూ ఉంటాం, హాట్ వాటర్, గ్రీన్ టీ, లెమన్ టీ అని తాగుతూ ఉంటాం. వాటిల్లో మనం 4 చుక్కలు తులసి డ్రాప్స్ వేసుకొని తాగండి, ఎంత హెల్తీగా ఉంటాం.
ఎంత ఊపిరితిత్తులు ఎంత ప్రశాంతంగా, మన శ్వాస తీసుకోవడానికి ఎంత ఫ్రీగా ఉంటాయంటే అంత ఫ్రీగా ఉంటాయి. తులసి డ్రాప్స్ యొక్క ప్రభావం అలాంటిది. దాని తర్వాత మీరు టిఫిన్ చేసిన తర్వాత టిఫిన్కి ముందుగా నూనె వేసుకోండి. నూనె అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఆఫ్టర్ టిఫిన్ మీరు ఏదైతే హెల్తీగా ఉండాలనుకుంటున్నారో స్పిరులినా తీసుకోండి. స్పిరులినాతో పాటు అలోవెరా, నీమ్ ఇవన్నీ క్యాప్సూల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అన్నీ ఒకసారిగా తీసుకున్నా ఇబ్బంది లేదండి. దీంట్లో మనం ప్రతి సప్లిమెంట్ ఒక్కసారిగా తీసుకోవచ్చు. ఒక్కొక్కటి వేసుకోవాలా, అరగంట తర్వాత వేసుకోవాలా అనేది లేదు. ఎన్ని తీసుకున్నా ఇబ్బంది లేదు. బాడీకి మంచి ఎనర్జీ వస్తుంది, మంచి హెల్తీ కూడా ఉంటుంది. ఈరోజు మన వెస్టేజ్లో ప్రతి ప్రోడక్ట్ చెప్పాల్సిన అవసరం ఉందని లేదని అనుకోవట్లే. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ మన ఇంజమూరు టీము ఎంత దూరమైనా వెళ్ళి దాని ప్రోడక్ట్ని సప్లై చేయడం కానివ్వండి, డెమో ఇవ్వడం కానివ్వండి, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానివ్వండి, ప్రతి ఒక్కరు మన ఇంజమూరు టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బాగా చాలా కష్టపడుతూ వాళ్ళ యొక్క డెమోని కానివ్వండి, హోమ్ మీటింగ్స్ కానీ చాలా స్పష్టంగా ఇస్తున్నారు. విమలా మేడం కానివ్వండి, మన విజయమ్మ కానివ్వండి, ప్రతి ఒక్క లీడర్ పూర్ణిమ మేడం కానివ్వండి, ప్రతి ఒక్క లీడర్స్ చాలా కష్టపడుతున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎంతెంత దూరం ప్రయాణించి తన ప్రోడక్ట్ విషయంలో ఎక్సలెంట్గా రిజల్ట్ అని చూపిస్తూ హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. విమలా మేడం కానీ, పూర్ణిమ మేడం కానీ, విజయలక్ష్మి మేడం కానీ, వాళ్ళందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఈ జూమ్ మీటింగ్ ద్వారా. ఎందుకంటే ఈరోజు మనం సబ్బు పేస్ట్లో అమ్ముకుంటున్నాం అని చెప్పి హేళన చేస్తున్నారు. ఆ సబ్బు పేస్ట్లోనే ఉన్న వాల్యూ, ఆ సబ్బు పేస్ట్లోనే వాల్యూ ఉంటుంది. ఈరోజు మనం ఒక సబ్బు అమ్ముకున్నా, ఒక పేస్ట్ అమ్ముకున్నా మన భవిష్యత్తు కోసం అమ్ముతున్నాం. అంటే కొంతమంది అంటారు, అమ్ముకుంటే నీకు వస్తుందా మాకు వస్తుందా అని చెప్పేసి. ఒకరి కోసం మనం అమ్మట్లేదండి, ఒకరి కోసం మనం వాడటం లేదండి ప్రోడక్ట్స్. మన కోసం, మన హెల్త్ కోసం, మన ఫ్యూచర్ కోసం మనము బాగుండాలి, ఫ్యూచర్లో బాగుండాలి, ఒక సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో, మన అనే ఆలోచనతో మనం ఈ వెస్టేజ్లో అడుగు పెట్టాం. ఇతరుల కోసం మనం వెస్టేజ్లోకి రాలేదు, మన కోసం మనం ఈ వెస్టేజ్లోకి వచ్చాం. ఈ వెస్టేజ్లోకి వచ్చింది కూడా మనం ఏంటంటే ఒక విజన్తో వచ్చాం. ఒక విజన్ అనేది పెట్టుకొని వచ్చాం. అంటే విజన్ అంటే ఒక గోల్. అంటే నేను ఫ్యూచర్లో ఈ విధంగా ఉండాలి, నేను ఏ విధంగా ఉండాలనుకుంటున్నానో ఆ విధంగా ఉండాలనేటువంటి ఒక విజన్ అనుభవంతో వచ్చి ఆ విజన్ ఏర్పరచుకొని ఈ వెస్టేజ్లోకి వచ్చాం. వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత మనం ఖాళీగా ఉంటామా? వెస్టేజ్ మనల్ని ఖాళీగా ఉంచుతుందా? లేదు. వెస్టేజ్ మనకు ప్రతిరోజు మనకు ఒక ఎడ్యుకేషన్ లాగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతి ప్రోడక్ట్ కానివ్వండి, ప్రతి విషయం గురించి కానివ్వండి, జూమ్ మీటింగ్స్ కానివ్వండి, హోమ్ మీటింగ్స్ కానివ్వండి, మనం అప్లైనర్స్ ఇచ్చేటువంటి సజెషన్స్ కానివ్వండి, వాళ్ళ స్ఫూర్తి ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లా వెస్టేజ్లో మనం ఎడ్యుకేషన్లో వస్తాం. చూడండి, ప్రతిదీ మన వెస్టేజ్లో ప్రతి గురించి చూసుకున్నాం. ప్రతి సిస్టమ్ స్టేజ్లో మన స్టేజ్లో సిస్టమ్ పట్టుకుంటే చాలు. స్టేజ్ యొక్క సిస్టమ్ పట్టుకున్నామంటే మనం ఎక్కడికి వెళ్తాం. ఆ సిస్టమ్ గురించి నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. ప్రతి ఒక్క లీడర్ కానివ్వండి, అప్లైనర్ ద్వారా మనం తెలియకపోతే మన అప్లైనర్ కూర్చోబెట్టి, సార్ నాకు సిస్టమ్ గురించి చెప్పండి నేను నేర్చుకుంటానని చెప్పడం అనేది తప్పేం లేదు. మనకు తెలియని విషయాన్ని నేర్చుకుంటున్నాం అంటే ఎడ్యుకేషన్ చేసుకుంటున్నాం. ప్రతిదీ మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. లీడర్స్ వెస్టేజ్లో ప్రతిదీ నిత్య విద్యార్థిగా ఉండాలి. ప్రతి లీడరు అప్లైనర్ కానివ్వండి, డౌన్లైనర్ కానివ్వండి, ఎవరైనా కానీ నిత్య విద్యార్థిగా ఉండాలని చెప్పేసి మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే ప్రతిరోజు మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉండాలి. అది ఏం నేర్చుకుంటున్నాం అనేది మన ఇష్టం. మనం ఈరోజు వెస్టేజ్లో ఏదో ఒక విషయం నేర్చుకుంటున్నాం. ఏది నేర్చుకున్నాం అనేది ఒక డైరీ పెట్టుకుని దాంట్లో ఈరోజు నేను ఒక ఫుడ్ సప్లిమెంట్ నేర్చుకున్నాను, హోమ్ కేర్ గురించి నేర్చుకున్నాను, పర్సనల్ కేర్ గురించి నేర్చుకున్నాను, బ్యూటిషియన్ గురించి నేర్చుకున్నాను, అగ్రి గురించి నేర్చుకున్నాను అనేటువంటి ఏ టైప్కైనా మీ నేర్చుకున్నారా లేదనేది మీ మన ఇష్టం. అయితే సిస్టమ్ గురించి నేర్చుకున్నామా లేదా, వాట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ వెస్టేజ్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. తర్వాత వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత మనకు ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటారు.
ఏంటి డెమోస్ కానివ్వండి, మనకి ఏదైనా ప్రోడక్ట్ గురించి అవగాహన కావాలంటే మనం పర్సనల్గా చెప్పుకుంటే మన అప్లైనర్ ద్వారా మనం ట్రైనింగ్ పొందొచ్చు. తర్వాత మనకి ఈ తర్వాత ఈ స్టేజ్లో కూడా మనకు ఎంతో ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే ఒక చిన్న వ్యక్తి కూడా, ఏమి చదువు రాని వ్యక్తి కూడా దీంట్లో నాలెడ్జ్ సంపాదించుకొని ఎంతో గొప్ప అవకాశాన్ని పొందుతూ ఈరోజు చిన్న చిన్న అమౌంట్ కాడి నుంచి పెద్ద అమౌంట్ కాడికి చేరుకుంటున్నారు. తమ లక్ష్యాన్ని సాధిస్తూ ఉన్నారు. గోల్స్ పెట్టుకుంటున్నారు. గోల్స్ పెట్టిన తర్వాత గోల్స్ రీచ్ అయిన తర్వాత వాళ్ళు ఎర్నింగ్ అనేది స్టార్టింగ్ అయిపోతుంది. ఎర్నింగ్ స్టార్ట్ అయిందంటే ఇంకా లైఫ్లో వాళ్ళు సంపాదించినట్టే. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎర్నింగ్ స్టార్ట్ అవుతుందో ఆ వ్యక్తి ఇంకా వెనకడుగు వేయాల్సిన అవసరం ఉండదు. అట్లా ప్రతిదీ ఈ వెస్టేజ్లో మనం నేర్చుకుంటూనే ఉంటాం, నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే లీడర్స్ వెస్టేజ్లో చాలా ఉంది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం కొంత నేర్చుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడుతున్నాము. ఇంజమూరు టీం అయితే చాలా కష్టపడుతుంది. వాళ్ళ యొక్క గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని ప్రతి ఒక్క లీడర్ ఎవరైతే ఈ జూమ్ మీటింగ్లో ఉన్నారో వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మా జూమ్ మీటింగ్ 30 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ వెస్టేజ్లో వాళ్ళ యొక్క గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వాళ్ళైతే ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఆ రీచ్ ఎదగాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ నేను హ్యాట్సాప్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి స్ఫూర్తి అలాంటిది. ప్రతి ఒక్కరూ అలాగే తయారవ్వాలి. హోమ్ మీటింగ్ కండక్ట్ చేయాలి, ప్రోడక్ట్ డిస్ప్లే చేస్తుండాలి, ప్రోడక్ట్ అవగాహన మనం నేర్చుకుంటూ ఇతరులకు నేర్పించడమే ఈ స్టేజ్ అనేది. అంతేగాని ఇంటింటికి వెళ్ళి సబ్బు పేస్ట్ అమ్ముకోవడం కాదు లీడర్స్. చాలా మంది వెళ్ళేసి రాంగ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మనము వాళ్ళకి అవగాహన కల్పించాలి. అంటే కస్టమర్ అంటే ఇది ఒక వ్యాపారం లాగానే మనం చూడాలి. ఎందుకంటే ఇది వ్యాపారమా, నేను అమ్ముకోవాలా అని కాదు. మనము సంపాదించుకోవాలి, జీవితంలో ఎదగాలి, ఒక పై స్థాయిలో ఉండాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నోళ్ళు ఏంటంటే ఒక వ్యాపారంగానే చూడాలి. ప్రతిదీ వ్యాపారంగా చూసుకుంటేనే మనకు నాలెడ్జ్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం నాలెడ్జ్ ఏర్పరచుకుంటున్నామో అప్పుడే మనకు అవగాహన వస్తుంది. మీరు సపోజ్ ఫర్ 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 ఎగ్జాంపుల్ మనం ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, సరే ఒక సబ్బే కొంటున్నాం. అతను ఒక బ్రాండ్ని ప్రమోట్ చేస్తుంటాడు. ఇది కొత్త సబ్బు సార్, చూడండి చాలా బాగుంటుంది, కావాలంటే మీకు ఒక శాంపిల్ ఇస్తాను, ఒకసారి ప్రయత్నించండి సార్, ఇది పూర్తిగా మీకు ఉచితమే అంటాడు. కానీ దానికి మనం అట్రాక్ట్ అవుతాం. ఓ ఇది ఫ్రీగా వస్తుంది కదా, మనం తీసుకొని పోయి వాడదాంలే అని చెప్పేసి దాన్ని తీసుకుంటారు. ఎందుకంటే అది ఉచితంగా వచ్చింది కాబట్టి మనం తీసుకున్నాం, వెంటనే ఆకర్షితుతాం. ఎందుకంటే ఫ్రీ ఫ్రీ అంటే ఈ రోజుల్లో ఎవరు ఫ్రీ వచ్చిందంటే దానికి ముందు ఆకర్షిత అయిపోతాం. తర్వాత తీసుకున్న తర్వాత దాంతో ఏమైనా మనం ఆగుతామా? అది పోయి ఓహో ఇది ఫ్రీగా వచ్చిందిలే చెప్పి దాన్ని మనం వాడడానికి వాడుతాం. సరే అంటే స్నానానికో దేనికో దానికి వాడతాం. అది 3 రోజుల్లో అయిపోయి శాంపిల్ సోప్ ఎన్ని రోజులు ఉంటుందో ఒక 2-3 రోజులు వాడంగానే బాగా అరగదీస్తాము. ఫ్రీగా వచ్చింది కదా, బాగా అరగదీస్తాం. ఒంటికి మట్టినా లేకపోయినా అరగదీస్తాము. 2-3 రోజులు అయిపోద్ది. అయిపోగానే ఇప్పుడు దానికి చిన్నది ఇచ్చాడు కదా, దాంతో ఆగడు. అదేం చేస్తాడు, ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఇంకొకటి తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఆ షాప్ కాడికే వెళ్తాడు. అంటే దాని మీద బాగా అవగాహన వచ్చిన తర్వాత బాగుంటేనే వెళ్తాడు. బాగలేకపోతే ఆ బ్రాండ్ పట్ల ఏదైనా చిన్న నెగిటివ్ వచ్చినా కానీ దాన్ని 10 మందికి 10 రకాలుగా చెప్తాడు. అది దాంట్లో పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఆ బ్రాండ్ పట్ల ఆయన మనసులో ఏదైనా చిన్న విశ్వాసం మొలకెత్తింది అనుకోండి, తర్వాత షాపింగ్ వెళ్ళినప్పుడు అదే సబ్బు కావాలి నాకు, అదే ఇవ్వు, ఇంకా వేరేది ఇవ్వద్దు, ఇంకా వేరే బ్రాండ్ చూపించినా వద్దంటాడు, నాకు అదే ఇవ్వాలి అంటాడు. ఎందుకంటే ఆ బ్రాండ్ మీద అతనికి అంతవరకు నమ్మకం, విశ్వాసం ఏర్పడిపోద్ది. అట్లాంటి వెస్టేజ్లో కూడా అలాంటి ప్రోడక్ట్స్ని మనం కస్టమర్కి, అంటే కస్టమర్ అయినా డిస్ట్రిబ్యూటర్ అయినా మనకు ఎవరైనా ఒకటే, వాళ్ళకి మనము ఆ విధంగా మనకు వాళ్ళని అట్రాక్ట్ అంటే వాళ్ళకి వాళ్ళ మనసులో ఒక స్థిరత్వమైనటువంటి నమ్మకం అంటే విశ్వాసం అనేది ఏర్పరిచామనుకోండి, వాళ్ళు మన ప్రోడక్ట్ని మనం ఈజీగా తీసుకుంటారు. తీసుకొని వాళ్ళకి ఏర్పడిన మనోభావం అంటే మనసులో ఏర్పడే ఏదైతే అభిప్రాయం ఏర్పడుతుందో
దాన్ని 10 మందికి చెప్పేటట్టు ఉంటారు. ఇది ఇది బిజినెస్ యొక్క సేల్స్ లో ఒక ట్రిక్ అంటే. అంటే బిజినెస్ ముందుకెళ్ళడానికి ఒక ట్రిక్ మాత్రమే. అంటే అలా మనం బిజినెస్ తీసుకెళ్ళాలి, పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి, పబ్లిసిటీ చేసుకోవాలి అనుకుంటే మనం ఒక అంటే ఒక శాంపిల్ గా వేయడం, దాన్ని వాళ్ళకి మరిపించడం, అంటే వాళ్ళకి అలవాటు చేయడం. ఒక సోప్ కానివ్వండి, పేస్ట్ కానివ్వండి, ఏదైనా వాళ్ళకి అలవాటు చేయడం. అలవాటు చేసిన తర్వాత వాళ్ళలో ఆ విశ్వాసాన్ని మనం కల్పించాలి. అంటే ఎలా కల్పించాలి? సార్ సోప్ ఇచ్చాను, అయిపోయింది, వారం తర్వాత మళ్ళీ సార్ వారం తర్వాత సోప్ అయిపోయింది కదా, వాడారా అని చెప్పి ఇంకో సోప్ ఇవ్వడం కాదండి. వాడు ఇచ్చిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత కానీ ఫోన్ చేసి, సార్ ఎలా ఉంది, సోప్ నుంచి ఎలా ఉంది, దాంట్లో ఏమైనా రిజల్ట్ మీకు ఎలా నచ్చింది, దాని మీద అభిప్రాయం ఒకసారి చెప్పండి. నేను క్యాజువల్గా అడగడం. సో బాగుంది, ఒక పాజిటివ్ రెస్పాన్స్, అతనిలో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నప్పుడు, సార్ దీంతో పాటు మీరు ఇది కూడా వాడితే ఎక్సలెంట్ గా ఉంటుందని మనం వాళ్ళకి వ్యక్తపరచాలి. ఒక బ్రాండ్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక విశ్వాసం ఏర్పడిన తర్వాత మనం చేయాలి. మనలో కొంతమంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గా తీసుకుపోయి ఇచ్చేస్తారు. ప్రోడక్ట్ ఇచ్చేసిన తర్వాత 4, 5 వారం 10 రోజుల తర్వాత ఇంకా పట్టించుకోరు. పట్టించుకోకపోతే కస్టమర్ ఏమంటాడు, అది ఇచ్చాడులే, ఫ్రీగా ఇచ్చాడు, వాడేమో అయిపోయిందిలే, దాన్ని మనం ఇంకేముందిలే, తర్వాత ఇంకోసారి అతను ఏదైనా తీసుకొచ్చి ఫ్రీగా ఇస్తే మళ్ళీ వాడుకుందాం అనే ఉద్దేశంతో ఉంటారు. అట్లా చిన్న చిన్న ట్రిక్స్ మనం ఈ వెస్టేజ్ లో పాటిస్తూ ఉండాలి. అంటే ప్రతి ప్రోడక్ట్ మనం వాడిన తర్వాతనే ఇవన్నీ మనం చేయాలి. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ ముందు మనం తెలుసుకుంటేనే కదా మనం ఇతరులకు చెప్పగలం. మనం తెలుసుకోకుండా పోయి మామూలు ఊరికే చెప్పేసాన్ని. అతను ఏదైనా రిటర్న్ క్వశ్చన్ వేసినప్పుడు నువ్వు సమాధానం చెప్పే స్థితిలో ఉండాలి. నువ్వు సమాధానం చెప్పే స్థితిలో లేకుండా ఆయన ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు అని దిక్కులు చూసుకున్నావు అనుకోండి, నీ కస్టమర్ అక్కడే మైనస్ అయిపోతాడు. సో ఇతనికి ఏమి నాలెడ్జ్ లేదు, ఇతనే నేను అడిగిన దానికి ఏం చెప్పట్లేదు, అట్టడప్పుడు నేను ఇతని దగ్గర ఏం తీసుకుంటాను అని చెప్పి అతను సైడ్ నెమ్మదిగా సైడ్ అయిపోతాడు. ఇది చిన్న చిన్న వ్యాపారాలు కూడా చాలా మంది చిన్న సూత్రాన్ని చాలా కాలంగా అనుభవిస్తున్నారు. ఈ సూత్రాన్ని అంటే ప్రతి షాప్ వాడు కూడా ఏంటంటే ఏదో ఒక అట్రాక్ట్ చేయాలి, కస్టమర్ని అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో అట్లాగే అట్లా ప్రతిదీ. అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను లీడర్స్, నేను చెప్పేది. అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ దేనికోసం చెప్పాను అనేది మీకు అర్థమైంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు మనకు ఆన్లైన్ వ్యాపారాలు ఉన్నాయి, మా ఆఫ్లైన్ బిజినెస్ ఉన్నాయి. ఆన్లైన్లో కానివ్వండి, ఆఫ్లైన్లో కానివ్వండి, ఇదే ప్రాసెస్ని ప్రతి ఒక్కరూ బిజినెస్ వాళ్ళు అంటే ఏదో ఒకటి ఉచితం అనేటువంటి టాపిక్ పెట్టేస్తారు. అంటే ఉచితం అనగానే దానికి అట్రాక్ట్ అవుతారనే ఉద్దేశంతోనే దానికి ఉచితం అని పెడతారు. తర్వాత కొంతమంది ఏంటంటే కొన్ని ప్రోడక్ట్లు కొంటే డిస్కౌంట్ ఇస్తామండి, వెల్కమ్ గిఫ్ట్ ఇస్తామండి అని చెప్పి కొన్ని చెప్తా ఉంటారు. సాధారణంగా వ్యాపారంలో జరిగేటువంటి ఈ మెలకువలు అనమాట. ఈ ఇట్లాంటి మెలకువలు మనం కస్టమర్ల మీద, అంటే కస్టమర్లు అంటే ఆ కస్టమర్ని మనం డిస్ట్రిబ్యూటర్లు చేసుకునే విధంగా, అంటే మన డౌన్ లైన్ లో యాడ్ చేసుకునే విధంగా వాళ్ళని మనం మోటివేట్ చేయాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి. కల్పించిన తర్వాత వాళ్ళు రాగలరు. మనకు టీం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఒక ప్రోడక్ట్ మనం వాడి ఆ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తిని మనం పరస్పరము దాన్ని కలుస్తూ క్యాజువల్ గా మాట్లాడుకుంటూ, నేను ఇచ్చిన ప్రోడక్ట్ ఎలా ఉంది, ఆడావు కదా, దాంట్లో ఏమైనా రిమార్క్ ఉన్నాయా, మార్క్స్ ఉంటే చెప్పు, నేను దాన్ని ఏమైనా సరి చేసుకుంటాను అని చెప్పడం ద్వారా ఆ మనిషితో ఇంటరాక్ట్ అవుతుంటాం, ఆ మనిషితో మాట్లాడుతూ ఉంటాం, టచ్ లో ఉంటాం. అప్పుడు మనం ఒకటి కాకపోయినా ఆ మనిషికి కావాల్సిన వస్తువుని మనం ఇవ్వచ్చు. అంటే ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు టౌన్ లో అనుకోండి, డిమార్ట్ అని చెప్పి, మోర్ అని చెప్పేసి, రిలయన్స్ అని చెప్పి వెళ్తాం. కానీ మనం ఇంటి దగ్గర ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకెళ్తాం. ఈ రోజు నేను ఇవి కొనుక్కోవాలి, ఇన్ని కొనుక్కోవాలని చెప్పేసి లిస్ట్ చేసుకుంటాం. కానీ డిమార్ట్కు, మోర్కు, రిలయన్స్కి వెళ్ళిన తర్వాత ఆడున్నటువంటి పబ్లిసిటీ చూస్తాం. పబ్లిసిటీ క్లౌడ్ చూసి ప్రతి ప్రోడక్ట్ ఎంతో ఉందని చూస్తాం. ముందు మన మనసు ఏం చేస్తుందంటే ఫ్రీ ప్రోడక్ట్ మీద అట్రాక్ట్ అయిపోతాయి. ఈ ఆఫర్స్ ఏమున్నాయని చెప్పి అట్రాక్ట్ అవుతాం. అట్రాక్ట్ అయిన దానివల్ల ఈ లిస్ట్ మనం రాసుకున్న లిస్ట్ ఏమో వెళ్ళిపోద్ది ఆడుకో. ఆ లిస్ట్ లో ఉన్నాయి కొనం, బయటికి అనవసరం అన్ని కొనేస్తాం, బిల్లు చార్ట్ అంత అయిపోద్ది. దానివల్ల మనకు జేబు బొక్క. సారీ,
తప్పుగా అనుకోబాకండి, ఫ్లోలో వచ్చింది ఇది. ఎందుకంటే జేబుకి చిల్లు పడిపోద్ది. ఉన్న డబ్బులు ఆడ పెట్టేసి వస్తాం, ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే అవసరమైనవి తేలేదు, అనవసరమైనవి తెచ్చామని చెప్పి ఇంట్లో గొడవలు, ఇట్లాంటివన్నీ సమస్యలు వస్తూ ఉంటాయి. అట్లాంటి పరిస్థితి మన స్టేజ్లో ఉండదు. ఎందుకంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్ మనం ఏదైతే అవసరం అవుతుందో అంతవరకు తెచ్చుకుంటాం, అవే వాడుకుంటాం, వాడుకున్న వారి 10 మందికి చెప్తాం, 10 మందిని మనం డౌన్లైన్గా చేర్చుకుంటాం, మన టీంలో బిల్డ్ చేసుకుంటాం. ఇది వెస్టేజ్ యొక్క గొప్పదనం. ఈ వెస్టేజ్లో ఎవరైతే స్థిరంగా నిలబడి వాళ్ళ అంటే వెస్టేజ్ యొక్క వాళ్ళ మనసులో విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఏర్పరచుకొని స్థిరంగా నిలబడి ఉంటారో వాళ్ళే విజేతలు అవుతారు. ఎందుకంటే కొంతమంది వస్తుంటారు, పోతుంటారు, కానీ కొంతమంది మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు ఏదైనా హోమ్ మీటింగ్ చేస్తున్నప్పుడు కూడా రకరకాల క్వశ్చన్స్ వస్తుంటాయి, నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ నెగిటివ్ థాట్స్ని పక్కన పెట్టి ఆ నెగిటివ్స్లో నుంచే పాజిటివ్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మనం అందరం తయారవ్వాలి. ఎందుకంటే ఈరోజు కొంతమంది ఏం చేస్తున్నారంటే, అయ్యా నేను ఐడి వేశాను కదా, ప్రోడక్ట్ కూడా కొన్నాను, నాకు వెంటనే డబ్బులు పడలేదు, నాకు డబ్బులు పడలేదు, నేను ఇంకొక పక్కన వాడికి ఏం చెప్తాను, నాకు డబ్బులు పడితే కదా నేను చెప్పేది, డబ్బులు పడకుండా నేనేం చెప్పగలను అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ముందు ప్రోడక్ట్ కొన్నాము, డబ్బులు రావాలి. అంటే కొంతమంది ప్రమోట్ చేసేవాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత మీ ప్రోడక్ట్స్ ఉంటే మీకు కొంత డబ్బు రిటర్న్లు వస్తున్నాయి అనేటువంటి ఇస్తున్నారు. కానీ దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రోడక్ట్ ఎంత కొంటే ఎంత ఓచర్ వస్తుంది, ఎంత ఫ్రీ, ఎప్పుడు ఏ టైంలో కొంటే మనకు ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి, ఎంత పెట్టి మనం కొంటే దానికి ఎంత ఓచర్ వస్తుంది అనేది మన అవగాహన తెచ్చుకొని వాళ్ళకి ఆ విధంగా వచ్చినటువంటి నెగిటివ్ థాట్ని వాళ్ళకి పాజిటివ్గా చెప్పాలి. సార్ మీరు సపోజ్ వెస్టేజ్లో జాయిన్ అవ్వగానే మీకు డబ్బులు రావండి, వెస్టేజ్లో జాయిన్ అయ్యి మీరు ప్రోడక్ట్స్ కొనుక్కుంటూ ఆ ప్రోడక్ట్స్ వాడిన విధానం మీరు వాడుకొని దాంట్లోనూ రిజల్ట్ని 10 మందికి చెప్పి వాళ్ళు మీ డౌన్లో చేరి వాళ్ళు కూడా ప్రోడక్ట్స్ వాడుకుంటూ వాళ్ళు కూడా కొంతమందిని జాయిన్ చేస్తే వాళ్ళ ద్వారా వచ్చేటువంటి టీం వర్క్ ద్వారా మీకు కొంత అమౌంట్ రిటర్న్ వస్తుంది సార్ అని ఎక్స్ప్లెనేషన్ చేయాలి. ఇక్కడ ఏంటంటే కొంతమంది అతి తెలివి, కొంతమంది చాలా మంది ఉన్నారు అతి తెలివిగా ప్రవర్తిస్తుంటారు, తెలిసి తెలియక చెప్తుంటారో తెలియదు, కానీ వాళ్ళు పూర్తి నాలెడ్జ్తో చెప్పట్లే. ఈ వెస్టేజ్లో ప్రతిదీ క్షుణ్ణంగా 100% వాల్యూ అయినటువంటి సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ని పట్టుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఈరోజు వెస్టేజ్లో ఉన్నామంటే అది పూర్వజన్మ సుకృతం అని భావిస్తాను నేను. అంతటి సిస్టమాటిక్ అయినటువంటి ప్లాన్ ఉంది దాంట్లో. ఆ ప్లాన్ పట్టుకొని ఆ సిస్టమ్ని పట్టుకుంటే మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ మస్ట్ ఇంపార్టెంట్ డేట్ లీడర్స్. ప్రతి ఒక్కరూ ఏంటంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది మోస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే అందరూ అంటే నేను ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్తున్నానంటే, సపోజ్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక టీ అమ్మేవాడు క్యాంటీన్లో ఫ్లాస్క్లో టీ పోసుకొని రైల్వే ప్లాట్ఫామ్ మీదకి వెళ్తాడు. రైల్వే ప్లాట్ఫామ్కి వెళ్తే ఎవరు కొంటారు టీ అని చెప్పి వెళ్తాడా? ఒక ట్రైన్ భోగిలోకి వెళ్తాడు, భోగి ఎక్కేస్తాడు, అందరూ కొంటారని చెప్పేసి టీ ఆ ఉద్దేశంతో ఎక్కుతాడా? నేను ఎక్కితే అందరు తీసుకుంటాననే ఉద్దేశంతో వెళ్తాడా భోగికి? భోగి ఎక్కిన తర్వాత టీ 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 అని అరుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. 10 భోగిలుంటే 10 భోగులు తిరుగుతాడు, టీ అని అరుచుకుంటాడు. 10 భోగిలో వందలు వేల మంది ఉంటారు, అందరూ టీలు తీసుకుంటే ఆయన ఎన్ని ఫ్లాస్కులు పెట్టాలి? పెట్టలేడు కదా. ఎవరైతే అవసరం అవుతుందో వాళ్ళే చెయ్యెత్తి పిలుస్తారు, బాబు టీకి బాబు ఒక ఇవ్వు అని. అంతేగాని భోగిలో అన్నంత అతను కూడా ఏంటంటే ఫస్ట్ భోగి ఎక్కేటప్పుడు కూడా ఏంటంటే నేను టీ తీసుకెళ్తున్నాను, ఎవరు కొంటారు ఎవరు కొనరు అని తెలీదు, ఎక్కి తిరగడమే అంతే. ఎక్కి అటు ఇటు తిరిగితే ఎవరు అవసరమైతే వాళ్ళు టీ తీసుకుంటారు అనే ఉద్దేశంతో ఎక్కుతాడే కానీ నేను ఎక్కగానే అందరూ కొనేయాలనే ఉద్దేశంతో ఎక్కడు. అట్లాగే మనం వెస్టేజ్లో కూడా మనం ఐడి వేసి జాయిన్ అయిన తర్వాత నువ్వు ఐడి వేసావు అని చెప్పి నీకు అందరూ వచ్చి జాయిన్ అయిపోరు.
ఎవరైతే అవసరం ఉంటుందో, ఎవరైతే ఫ్యూచర్ ఆఫ్ ప్లాన్స్ వేసుకొని ఉంటారో, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటారు, ఎవరైతే కసి పట్టుదల ఉంటుందో వాళ్ళే వచ్చి జాయిన్ అవుతారు. వాళ్ళని మనం తీర్చిదిద్దుకొని లీడర్స్ గా తయారు చేసుకుంటే మనము మనం మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళచ్చు. ఇది మన వెస్టేజ్ ఉన్నటువంటి ప్రాముఖ్యత. ఈ వెస్టేజ్ లో ప్రతిదీ నేర్చుకుంటున్నాం, నేర్చుకుంటూనే ఉంటాం. ఇది పక్క. ఎందుకంటే ఈరోజు ఒక్- ఒక్క ఒక్క సెకండ్. సారీ ఫర్ ది ఇంటరప్షన్ డే లీడర్. ఎందుకంటే ఈరోజు మన వెస్టేజ్ లో మన వెస్టేజ్ బ్రాండ్, మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకుంటూ తను ఎంతో అంటే ఆఫ్టర్ వేస్టేజ్ బిఫోర్ వేస్టేజ్ ఎలా ఉండేది తన యొక్క అనుభవాన్ని మనతో పంచుకోవడానికి నా ముందు విజయలక్ష్మి అక్క గారు ఉన్నారు. ఆమె ఆమె ఎలాంటి అంటే ఆమె గురించి నేను ఒక 2 నిమిషాలు అంటే ఆమె యొక్క స్వభావం గురించి చెప్తాను. ఎందుకంటే ఆమె మృదు స్వభావి. ఎందుకంటే చాలా మంచితనం, ఏది ఎవరికైనా సహాయం చేయాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి అక్క. అలాంటి అక్క మన వెస్టేజ్ లో రావడం మన అదృష్టం. ఆ అక్క తన యొక్క అనుభవాన్ని ఈరోజు మనతో పంచుకోబోతున్నారు. వారి మాటలతో మనం విందాం. అక్క, మీరు వెస్టేజ్ లో రాకముందు, వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత మీ యొక్క అనుభవాన్ని మా జూమ్ లో ఉన్నటువంటి లీడర్స్ కి మీరు చెప్పాలి. హలో మేడం, కంటిన్యూ మేడం. హలో, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి మేడం. హలో, చెప్పండి మేడం, కంటిన్యూగా చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. నేను వెస్టేజ్లో చేరి 3 మంత్స్ అయిందండి. స్టార్టింగ్ సబ్ తీసుకున్నాను, దాని పేరు ఏదో ఉంది, మీమ్ సోపు తీసుకున్నాను. అది ఇక్కడ రహీం సారు ద్వారా తీసుకున్నాను. అది తీసుకొని వాడేటప్పుడు మంచి స్మెల్, అసలు స్కిన్ కూడా మృదువుగా అనిపించింది. ఓ, ఇంతుందా ఇందులో సబ్బులోనే అని అప్పటి నుంచి నేను దానికి ఆ సబ్బుకి ఫేవరెట్గా అయిపోయాను. అప్పటి నుంచి నేను నాది ఆధార్ కార్డు అది రహీం సార్కి ఇచ్చి నేను జర్నీ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత రెండో విషయం, ఆయిల్, హెయిర్ ఆయిల్ తీసుకున్నాను, పేస్ట్ తీసుకున్నాను. ముందు వాడమన్నారు రహీం సార్, సరే అని వాడాను. పేస్ట్ తీసుకుంటే మామూలుగా మనం కాల్గేట్ కానీ క్లోజప్ కానీ కొంచెం వేసుకొని తోముతుంటే ఒక టీ గ్లాస్ అంత నురుగు వస్తుంది. ఏమనుకోకండి, నేను గృహిణిని కాబట్టి చెప్తున్నాను. టీ గ్లాస్ అంత నురుగు వస్తుంది మనం వాష్ చేసేటప్పుడు, బ్రష్ చేసేటప్పుడు, సారీ. అలా కాకుండా అసలు నురిగే లేదు. మనం కుక్కలిని చూసినా బ్రష్ చేస్తున్నా నురిగే రాదు. ఓకే, సూపర్గా ఉంది, ఇది కదా వస్తువు అనుకున్నా. మూడోది ఆయిల్, హెయిర్ ఆయిల్. అది ఏమన్నా అంటే డౌట్గా పెట్టుకుందామొద్దా అనుకొని, సరే ఇది బాగుంది, ఈ రెండు బాగున్నప్పుడు ఇది ఎందుకు బాగుంటుందని హెయిర్ ఆయిల్ అప్లై చేశాను. పెట్టిన వెంటనే కళ్ళలో నుంచి కొంచెం అంటే ఆ వేడి తగ్గుతున్నట్టు ఫీలింగ్. ఆ తర్వాత ఉదయం పెట్టుకున్న ఆయిల్ సాయంత్రం, మామూలుగా వేరే పేర్లు చెప్పకూడదు, కంపెనీ పేర్లు, కోకోనట్ ఆయిల్ వాడతాం కదా, అంతకుముందు వాడుతున్నాం కదా, అది వాడేటప్పుడు ఉదయం పెట్టుకుంటే సాయంత్రానికి కొంచెం బరువుగా, కొంచెం ఆయిలీగా ఉంటుంది. ఇది ఉదయం పెట్టుకున్నానండి నేను. ఈవినింగ్ టయానికి ఉదయం ఎలా పెట్టుకోమన్నానో అలాగే ఉంది. కొంచెం బరువు కానీ, తల మీద చెయ్యేసి చూస్తే జిడ్డు కానీ నాకు అనిపించలేదు. అమ్మయ్య అనుకొని ఆ తర్వాత నుంచి మిగతా ప్రోడక్ట్లన్నీ తీసుకుంటూ వచ్చాను. ముఖ్యంగా ఆయిల్ తీసుకున్నాను. ఇది వంట నూనె, రైస్ బ్రాండ్ ఆయిల్. 2 kg రేట్ ఎక్కువ కదా అనుకున్నాను మనసులో బావాలండి. నెక్స్ట్ వాడితే నేను మామూలుగా 2-3 ఏళ్ళ నుంచి ఈనో వాడుతున్నానండి. అది ఆ రోజు ఏదో చికెన్ ఏదో తిన్నాను, ఈనో వాడాలి కదా అనుకుంటానే ఉన్నాను, ఆ బద్దకిచ్చి పడుకునేసా. ఏమోలా 3 years నుంచి నేను ఈనో వాడుతున్నాను. నా ఇంట్లో ఇప్పటికీ పక్కన పెట్టేస్తాను అవి. ఈ ఆయిల్ వేసుకున్నందువల్ల
ఈనో పక్కన పెట్టేశాను. ఈనో ప్యాకెట్స్ చిన్నవి తెచ్చుకుంటాను, ఒక డబ్బా తెచ్చుకుంటాను డిమార్ట్లో, అవన్నీ పక్కన పెట్టేశాను. నాకు ఇతరులు పక్కన నాకు టీంలో వాళ్ళకి కూడా మీరు ఆయిల్ వాడి చూడండి, మీ గ్యాస్ స్టవ్లు అవి ఏముండవు అని చెప్పగలిగాను. వాడాను కాబట్టి నాకు మాత్రం మంచిగా అనిపించిందండి. తర్వాత వీటిలో నేను తీసుకున్న వాటిలోనే స్పిర్లీనా, అంటే పేర్లు మాకు నోటెడ్ కాదు కదా కొంచెం, అవి తీసుకున్నా. నేను కొంచెం 48 అండి నా ఏజ్, కొంచెం బలహీనంగా ఉన్నాను సార్, కొంచెం నాకు చెప్పండి అంటే పాపం చెప్పారు రవీన్ సార్. స్పిర్లీనా వాడుతున్నా, రోజుకు 3 టాబ్లెట్లు వేసుకుంటే వరకు నేను ప్లేట్లు బిజినెస్ చేస్తానండి, అవి చేస్తున్నాను. నేను కొంచెం ఎనర్జిక్గా ఉంటుందండి. ఎప్పుడైనా మర్చిపోతే కూడా ఒక అరగంట ఆగైనా వేసేసుకుంటాను, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. స్పిర్లినా నాకు ఇవి బాగా నచ్చాయండి, చాలా బాగున్నాయి కూడా. క్వాలిటీ మెయిన్ అండి, క్వాలిటీ బాగుంది. నాకు నాకు 100% నచ్చాయండి. ప్రెస్టేజ్ కంపెనీ చాలా బాగుంది, నిజంగా జెన్యున్గా అంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రహీం సార్కి అండి, మా టీంకి అందరికి. థ్యాంక్ యూ అక్క. మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా లీడర్స్, ఈరోజు ఒక లీడర్ అంటే మన డౌన్ లైనర్ ముందుగా తను వాడుకొని ప్రోడక్ట్స్ వాడుకొని వాటిలో ఉన్నటువంటి అనుభవం అంటే వాటిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించి ఎంత అద్భుతంగా చెప్పారంటో, తను తనని మనం ఆ అక్కని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం అందరం కూడా ప్రతి లీడర్ మంచిగా యాక్టివ్గా పనిచేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఈరోజు నాకు ఈ జూమ్ సెషన్ ఇచ్చినటువంటి కేశవ్ సార్కి కానీ, మా అప్లైనర్ ప్రసాద్ సార్ కానీ, ఆర్కే సార్కి కానీ, అందరికీ నా తరపు నుంచి మా నెల్లూరు టీం అయినటువంటి అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జూమ్ సెషన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మీకు ఏదైనా నచ్చనిది మనసు నొప్పించుంటే చెప్పండి, నేను సర్దిద్దుకుంటగలను. మీకు ఏదైనా ఈసారి మీరు ఇలా చెప్తున్నారు, మాకు కూడా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే నేను సర్వదా మీకు అందుబాటులో ఉంటాను. ఎల్లవేళలా వెస్టేజ్లో ఒక స్థాయికి ఎదగాలనే దృఢ సంకల్పంతో మేమంతా ముందుకెళ్ళాలనే, మంచి స్థాయికి చేరాలనే సంకల్పంతో అందరం కృషి చేస్తున్నాము. మా ఇంజమూరు టీం అనేది ఎన్నో జన్మల పుణ్యం. అంటే మన ఎంఎస్ఆర్ సార్ టీంలో అసోసియేషన్లో ఆయన టీంలో పనిచేయడం అనేది చాలా ధన్యులని భావిస్తున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ లీడర్స్. ఓవర్ టు కేశవ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అపారమైన అనుభవం, అలాగే అదే స్లోనెస్, చాలా చక్కగా బిజినెస్ ఎలా చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఏ విధంగా ఉండాలి, సో రిజల్ట్ ఏ విధంగా, అది ఈ రిజల్ట్ ఎలా తెలుసుకోవాలని విజయలక్ష్మి మేడం ద్వారా చెప్పించారు. థ్యాంక్ యూ సో మచ్. ఫీడ్బ్యాక్ తీసుకోవాలి సార్, ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. షూర్ తప్పకుండా. జేవి కృష్ణ సార్, జమ్మూ టీం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఎవరివన్. గుడ్ మార్నింగ్ రహీం సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, జేవి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ ఉంది సార్ సెషన్. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూస్తుంటే మనం కెరియర్ డెవలప్ చేసుకోవడానికి ప్లస్ మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వెస్టేజ్ లో ఉన్నామని చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. స్టార్టింగ్ నుంచే మనం ప్రోడక్ట్ వాడాలి, వాడితేనే మనం చెప్పగలము. ప్రతి సబ్బు పేస్ట్ బిజినెస్ ప్రోడక్ట్ సబ్బు పేస్ట్ మాత్రమే అమ్ముతున్నానని హేళన చేసిన వాళ్ళకి ఇది ఒక భవిష్యత్తు సంబంధించిన ఒక బిజినెస్ అని చెప్పాలని గట్టిగా చెప్పారు సార్. ప్రతి పాయింట్ హైలైట్ గా ఉంటారు. నెగిటివ్ ప్రశ్నలకు పాజిటివ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైల్వే స్టేషన్ లో టీ వాడే ఎక్స్ప్లెనేషన్ సార్. అలాగే మేడం తీసుకుని వచ్చి కూడా మేడం అనుభవాలు షేర్ చేయడం, ఆమె మేడం వాడబట్టే అంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది సార్. 100%. అవును, చాలా చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ జేవికే సార్. రిబికా ప్రసాద్, జమ్మూ టీం. గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. గుడ్ మార్నింగ్ రహీం సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు సార్.
ప్రతి బాగుంది సార్ ఈరోజు సెషన్. మేడం కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడి రిజల్ట్ అనేది 3 months లోనే మేడం ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది మాకు చాలా బాగా ఇచ్చారు సార్. ఇంకా మేడం ప్రతి ఒక్కటి వాడి కూడా మేడం ఫీడ్బ్యాక్ అనేది జూమ్ లో కూడా సపరేట్ గా కూడా చేసేంత ఎనర్జీ మేడంకి వచ్చింది సార్. విజయలక్ష్మి మేడం, థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్, రితికా మేడం, థ్యాంక్ యూ. మీరు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మేడం. మీరు కూడా మహిళా శక్తి, ఒక మహిళా శక్తిగా విజృంభించాలి అందరూ. మీ ధైర్యమే మీ- సార్ మాకు, మీరు ఇచ్చిన తప్పకుండా మేడం. ధైర్యం. ఊర్లో ఉండే లీడర్స్ అంతా మాకు ధైర్యం ఇచ్చారు సార్, లేడీస్ కి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వెంకటప్ప మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రహీం సార్ తో మాట్లాడండి. రహీం సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. బాగా చెప్పారు సార్. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా బాగా కనెక్ట్ అయింటారు సార్. అందరికి మీరు చెప్పిన పాయింట్ కానీ ఎట్లా వాడాలని చెప్పారు. భోగి అనేది ఎక్కినప్పుడు టీ అమ్ముకునే వ్యక్తి కూడా ఒక 10 మందికి అందరికి ఇవ్వాలనుకుంటాడు, కానీ ఆ 10 మందిలో ఎవరో ఒక్కరన్నా కనెక్ట్ అవుతారని అది కూడా బాగుంది సార్. మేడం వచ్చేసి విజయలక్ష్మి మేడం కూడా అన్ని వాడినాక బాగా ఆ మేడం కూడా వాడి రిజల్ట్స్ వచ్చినాక కూడా బాగా చెప్పింది. మేడం కూడా ఇది వాడినప్పుడు అదే స్పెరిలినా వాడింది అని బాగా రిజల్ట్స్ వచ్చింది అని చెప్పింది. రైస్ బ్యాండ్ ఆయిల్ కూడా మేడం కూడా టీం కూడా రెడీ చేసుకోవచ్చు. మేడం కూడా అంటే ఫస్ట్ మనము ఇంట్లో కూడా మన ఇంట్లో వరకు ప్రోడక్ట్లో చాలా అంటే మనము ప్రతి ఒక్కటి వాడుకొని పక్కన వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు సార్ మనము. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం వచ్చినందుకు. థ్యాంక్ యూ.